మనము జూలై 3వ తారీఖున ఉన్నాము. జూలై 17వ తారీఖు నాడు బీసీ బిల్లు సాధించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి కలిపి రైల్ రోకోకి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా అనేక సంఘాలకు సంబంధించిన నాయకులను, అనేక మంది పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కలిసి మద్దతు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. ఈ సందర్భంలో అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది మాట్లాడుతున్నటువంటి అంశాలను మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి బీసీ బిల్లు ఇప్పుడు ఎక్కడ ఉంది, దానికి కారకులు ఎవరు, అది పాస్ కావాలంటే ఏం చేయాలి అనేటటువంటి అంశాల గురించి ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. బీసీ బిల్లు రాష్ట్రం నుంచి పాస్ అయ్యి రాష్ట్రపతి గారి దగ్గర కేంద్రంలో ఉన్నది. మరి అక్కడి నుండి వెనక్కి రావాలంటే భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి నిన్న మేము లెటర్ రాయడం జరిగింది. వారిని రిక్వెస్ట్ చేసినాం, అధ్యక్షుడిగా అయిన తర్వాత ఇది మీరు తొలి విజయంగా తెలంగాణ బీసీ బిడ్డల కోసం సాధించి పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నిన్న భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్ర సారి పత్రికాముఖంగా కోరుతున్నాం. ఇక రెండవ ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, బిల్లు పాస్ అవడమే కాదు, బిల్లు పాస్ చేయడమే కాదు, మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిలపక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. అఖిలపక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు. అఖిలపక్షం తీసుకొని వస్తానని ప్రధానమంత్రి గారికి కూడా వారు లెటర్ రాయలేదు. లెటర్ రాయకపోగా మల్లికార్జున్ ఖర్గే గారు, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. ఎందుకోసం వస్తున్నారు? కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామస్థాయి కార్యకర్తలతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని సన్నద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. అంటే మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతామని మాత్రం చెప్తలేరు. మల్లికార్జున్ ఖర్గే గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, 42% బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. మల్లికార్జున్ ఖర్గే గారు స్వయంగా రాజ్యసభలో ఉన్నారు. ఇంతవరకు ఒక్కసారి కూడా వారు రాజ్యసభలో బీసీలకు అనుకూలంగా మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు లోక్సభలో ఉన్నారు. వారిద్దరు కూడా ఎప్పుడు బీసీల కోసం, తెలంగాణ బీసీల కోసం అనుకూలంగా మాట్లాడినటువంటి దాఖలాలు ఇంతవరకు కనబడలేదు. పెద్దలు సోనియా గాంధీ గారు కూడా చట్టసభల్లో ఉన్నారు, కానీ వారు కూడా ఇంతవరకు తెలంగాణ బీసీల కోసం మాట్లాడినట్టు అనిపించలేదు. ఇదే సోనియా గాంధీ గారు, ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు, ఇదే మల్లికార్జున్ ఖర్గే గారు మన చేవెళ్ళకు వచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసిండ్రు, సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి అనేకమైన డిక్లరేషన్లు చేసి సంతకాలు పెట్టి వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారిని మా హక్కుగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి లేఖ ద్వారా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి మల్లికార్జున్ ఖర్గే గారికి లేఖ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి. బలంగా లోక్సభలో, రాజ్యసభలో భారతీయ జనతా పార్టీని నిలువరించేటటువంటి ప్రయత్నం చేయాలి, వారిని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేయాలి, వారి మీద ఒత్తిడి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క ఇది జరుగుతుంటే ఇంకొక పక్క దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది ఇంటెలెక్చువల్స్ని కలుపుకొని ఒక ఇండిపెండెంట్ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇండిపెండెంట్ కమిటీ ఏం చెప్పిందంటే, నిన్ననే వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిరట. అందులో వాళ్ళు ఏమంటారంటే, మేము మొత్తం 242 కులాలు, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అన్నీ కలిపి 242 కులాలకు సంబంధించి కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అనేది ఒకటి తయారు చేస్తూ ఉన్నాము. సిబిఐ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అని తయారు చేస్తున్నాము.
దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇతర కార్యక్రమాలు చేపడతారని చెప్తున్నారు. నేను ఇండిపెండెంట్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఇదివరకే షమీం అఖ్తర్ కమిషన్ వేసిండ్రు, దాని నివేదికను బయట పెట్టలేదు. భూసాని కమిషన్ వేసిండ్రు, దాని నివేదికను బయట పెట్టలేదు. మీరు కులగణన వేసిండ్రు, ఇంతవరకు కులగణన వివరాలు గ్రామాల వారీగా బయట పెట్టాలే అని చెప్పి మేము డిమాండ్ చేస్తే అది బయట పెట్టలేదు. అది బయట పెట్టకుండా మళ్ళా నిన్న పత్రికలకు మీరు తప్పుడు లెక్కలన్నీ రిలీజ్ చేసిరు. 56.33% బీసీ ముస్లింలు బీసీ హిందువులు కలిసి 56.33% ఉన్నారని, ఎస్టీలు 10.45% ఉన్నారని, ఎస్సీలు 17.43% ఉన్నారని, ఓసీలు 15.79% ఉన్నారని చెప్పి మీరు మళ్ళీ ఇవే లెక్కల్ని చెప్తున్నారు. ఈ లెక్కలు కరెక్టా? ఈ లెక్కలు కరెక్ట్ అని ఘంటాపదంగా చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉంటే వారిని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మీరు గ్రామ పంచాయతీల వారుగా డీటెయిల్స్ ఇవ్వండి. దూద్ కా దూద్ పానీ కా పానీ హో జాతా. అక్కడ డీటెయిల్స్ ఇవ్వకుండా మీరు దాచిపెట్టే ప్రయత్నం చేయడం సరికాదు. ఈ యొక్క ఇంటెలెక్చువల్స్ కమిషన్ రిపోర్ట్ని కూడా, కమిటీ రిపోర్ట్ కూడా సంపూర్ణంగా ప్రజల ముందు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, మళ్ళీ ఒకసారి బీసీ సమాజాన్ని, బీసీలకు రిజర్వేషన్ కావాలనుకునేటటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన చేసే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, 17 జూలై నాడు పెట్టినటువంటి రైల్ రోకోని మనందరం కలిసి విజయవంతం చేసుకుందాం. ఢిల్లీకి ఒక మంచి మెసేజ్ పంపిద్దాం. డెక్కన్ నుంచి ఢిల్లీకి పోయే ప్రతి రైల్ని ఆ రోజు ఆపుదాం. తెలంగాణ బీసీల యొక్క ప్రతాపం ఏందో చూపెడదామని ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ, మరి యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ శివశంకర్ గారిని ఒక 2 minutes అడ్రస్ చేయవలసిందిగా కోరుతాం. జై బీసీ, జై యూపీఎఫ్, జై జాగృతి. మనం ఈరోజు బీసీ బిల్లు మీద చట్టసభలో 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో గత సంవత్సరాల కాలంగా జిల్లా పర్యటనలు, మరి మండలాల పర్యటనలు, సభలు, సమావేశాలు చేసినప్పటికి కూడా మరి ప్రభుత్వాన్ని చెల్లించకపోవడం, ప్రభుత్వం ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా మరి తూతూ మంత్రంగా బిల్లు పెట్టేసి చేలు దులుపుకునే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాన్ని వెంటగట్టడంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్రంలోని 120 కులాలపై చేరుకున్నటువంటి భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి యూపీఎఫ్ ద్వారా మరి సభలు సమావేశం చేసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాం. మరి అడుగుతున్నాం, సబ్బంట కులాలుగా రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కు ఇస్తా అని చెప్పినావు. కామారెడ్డిలో 23,600 చిల్లర ప్రజా పోస్టులు ఇస్తా అని చెప్పినావు. ఎక్కడ ఉన్నాయి అడుగుతున్నాం. ఇప్పటికి కూడా బుట్ట దాకలేట్టుగా మేము ఇస్తా అంటున్నాం. ఎక్కడిస్తావు? పార్టీకి వెళ్ళిస్తావా? మరి ఏ కులాలకు ఇస్తున్నావు? ఎక్కడిస్తున్నావు చెప్పాల్సిన అవసరం ఉంది. యూపీఎఫ్ ద్వారా, జాగృతి అధ్యక్షుల ద్వారా గ్రామాల వారు లెక్కలు పెట్టామని చెప్పినాం. గ్రామ సర్పంచ్ కార్యాలయాల్లో ఏ కులాల వారి జాబితా చేస్తే ఈ కులం జాబితా ఇంత ఉన్నది, ఈ లెక్క ఉందని చెప్పమని చెప్పినాం. నీ లెక్కలు నిజమే అయితే ఎందుకు చెప్పలేదు? లెక్కలు నిజమైన విషయాన్ని చెప్పకపోగా ఇప్పుడు కూడా కాలయాపన చేస్తున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తున్నాం, నువ్వు ఇస్తావా తెస్తావా తెలియదు మాకు. రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ తెచ్చినాకనే ఎలక్షన్కి పోవాలి. పోకపోతే ఖచ్చితంగా చెప్తున్నాం, మా సబ్బన్న కులాల నాయకత్వంలో రాబోయే రోజుల్లో రైలు రోకోని విజయవంతం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఔరేక్ దక్కా బీసీ బిల్ పక్కా అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో సాయుధ పోరాటం కంచి తెలంగాణ ఉద్యమం కూడా బీసీల పాత్ర కీలకమైంది. బీసీలందరం కూడా మేము బజార్కి వస్తున్నాం. ఖచ్చితంగా నడుము కొట్టి మెడలు వంచి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా బీసీ బిల్లును సాధిస్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. మండలాల వారీగా, జిల్లాల వారీగా, మరి రాష్ట్రంలో హైదరాబాద్లో జంట నగరాల్లో కూడా బీసీలు సబ్బండ కులాలు పెద్ద ఎత్తున రేపు జరగబోయేటువంటి జూలై 17న గ్రామాల నుంచి కూడా రైలు రోకో పట్టాల మీదకి విచ్చేసి విజయవంతం చేస్తారు. ఖచ్చితంగా ఢిల్లీ మెడలు వంచుతాం. కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి బిల్లు సాధించే వరకు ఉద్యమం విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. బీసీలారా మేలుకోండి. ఇప్పుడు కాకపోతే 70 సంవత్సరాలుగా మోసపోతున్నాం. ఇక మోసపోవద్దు, గోసపడాల్సిన అవసరం లేదు. మన హక్కులు మనం కొట్లాడుకుందాం, మన బిల్లు మనం సాధించుకుందాం. మన బిల్లు సాధించుకోవాలంటే ఖచ్చితంగా ఔరేక్ దక్కా బీసీ బిల్ పక్కా అనే విధానంగా రైలు పట్టాల మీద విజయవంతం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దంతా కూడా ధన్యవాదాలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. కలిసి వచ్చేటటువంటి
కలిసి వచ్చేటటువంటి అన్ని ప్రజా సంఘాలని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం, అన్ని పొలిటికల్ పార్టీస్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. జూలై 17న జరిగేటటువంటి రైలు రోకోని సక్సెస్ చేయడం కోసము రేపు 5వ తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతా ఉన్నాం. ఆ బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 8వ తారీఖు ఢిల్లీకి పోబోతా ఉన్నాం మనందరం కూడా, జాగృతి యూపీఎఫ్ నాయకులందరం కూడా. అక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మర్యాదగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం, మాకు ఈ హక్కు కావాలి, మీరు బిల్లు పాస్ చేయండి అని అడుగుతాం. మరి ఆ లోపలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం సోయి తెచ్చుకొని అఖిలపక్షం ఢిల్లీకి పంపాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మరి బనకచెర్ల విషయంలో మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరిని పాటిస్తూ ఉన్నది. ఏమాత్రం కూడా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారిని మరి గట్టిగా అడగలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నిన్ననే అనిరుద్ రెడ్డి గారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేసిండు. ఏమన్నారంటే, కేవలం బనకచెర్ల అనేటటువంటిది కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ఒక ప్రాజెక్టు, అదే కాంట్రాక్టర్లు అదే చంద్రబాబు నాయుడు గారి కోవట్లు, ఆయన మాటలు నాయి కాదు, అదే చంద్రబాబు నాయుడు గారి కోవట్లు తెలంగాణలో కూడా మోపైనరు, ప్రాజెక్టులన్నీ వాళ్ళకే వస్తున్నాయని పాపం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన గోడు ఏలబోసుకున్నాడు. మరి అది వినన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే బనకచెర్ల మీద పోరాటం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇదివరకే చెప్పినట్టు తెలంగాణ జాగృతి నుండి ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా అవసరమైతే బనకచెర్లను ఆపడానికి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. రామ్లన్న ఇప్పటిదాకా అదే చెప్పిన నేను. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు వీళ్ళందరూ కూడా రాజ్యసభలో ఉన్నారు, లోక్సభలో ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా కనీసం తెలంగాణ బీసీ బిల్లు పాస్ చేయాలని బీజేపీని ప్రశ్నించిన పాపాన కూడా వీళ్ళు పోలేదు. ఈ విషయం దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఫోర్స్ తీసుకురండి మీ ముఖ్యమంత్రి గారి మీద, ఢిల్లీకి అఖిలపక్షం తీసుకుపోమని అడగండి. ఇప్పుడు ఒక మంచి వాతావరణం ఉన్నది మన దగ్గర. ఇప్పుడు 50% అనేటటువంటి క్యాప్ కూడా పోయి మన రాష్ట్రంలోనే 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని రకాలుగా కూడా కులగణన జరిగిపోయి సిద్ధంగా ఉన్నది. బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి మంచి వాతావరణం ఉన్నది. ఈ అవకాశాన్ని వదిలిపెట్టకండి. మీరు ఇది వదిలిపెట్టి లోకల్ బాడీ ఎన్నికలు జరపడానికి మీరు సహకరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి మీ పార్టీలో కూడా మీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.